అందరికీ నమస్కారం అండి. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించి కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది. సో, వారందరి కోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆర్ఎన్‌రెడ్డి ఐటీ స్కూల్ నుంచి ఆర్ఎన్‌రెడ్డి గారు ఈజ్ విత్ అస్ రైట్ నౌ. సో, మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా నేను కూడా నోట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ చాలామంది నాకు పెట్టింది ఏంటంటే, మా క్వాలిఫికేషన్ ఇదండి, మేము ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అవ్వగలుగుతామా, ఒక ప్రొఫెషన్‌లో జాయిన్ అవ్వగలుగుతామా అని. సో, వీటన్నింటికి కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అతి తొందరలో మీ ముందుకు వస్తుంది. డెఫినెట్‌గా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందైతే రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, మీ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది స్టూడెంట్స్కి ఎవరైతే ఉద్యోగాల్లో ఒక మంచి లైఫ్ని చూడాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ప్రోగ్రామ్ ఉపయోగపడే విధంగా మీ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా ఓపిక్గా సమాధానాలు చెప్తున్నారు. అలాగే ఓపిక్గా మీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. సార్, ముందైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న జాబ్ గ్యారంటీ ఆఫర్ ప్రోగ్రామ్ ఏదో నడుస్తుంది. దాని గురించిన వివరాలు అడిగారు చాలామంది. ఒకసారి మా గురించి చెప్పగలుగుతారా? యా, ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. సార్, ఇది డ్యూరేషన్ 4 to 6 months. ఓకే. 4 నుంచి 6 నెలల టైం. ఈ 4 నుంచి 6 నెలల టైం అనేది ఒక ఐడియల్ టైం, ఒక టైం అలా పెట్టుకుంటాం. ఒక స్టూడెంట్కి 4 monthsలో జాబ్ రావచ్చు, ఒక స్టూడెంట్కి 5 months రావచ్చు, 6 months కూడా రావచ్చు, ఒకళ్ళకి 1-2 months డిలే కూడా అవ్వచ్చు. దీంట్లో మేము తీసుకున్న కోర్సు .NET. మేము .NET ఫుల్ స్టాక్ .NET నేర్పిస్తాం ఈ 4 నెలల నుంచి 6 నెలల మధ్యలో నేర్పించి అదే సబ్జెక్ట్లో వీ విల్ డూ ద ప్లేస్మెంట్. .NEట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. C# .NET, ASP .NET, SQL సర్వర్, MVC, మెయిన్ 4 మాడ్యూల్స్ ఇందులో కవర్ చేస్తాం. దీనికి ఏంటంటే ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి మేము పెట్టుకున్నది ఏంటంటే స్టూడెంట్కి ఎటువంటి డిగ్రీ ఉన్నా పర్వాలేదు, అంటే బీటెక్కే ఉండాలి, MCA ఉండాలి అనే కాకుండా BSc, BCom, మీరు ఇంతకుముందు చూసిన ఇంటర్వ్యూలలో కూడా జాబ్ గ్యారంటీ స్టూడెంట్స్ వాళ్ళందరూ మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాము ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టొచ్చని. సో అది దాని ఎవిడెన్సెస్ మనం ఇప్పుడు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చూపించాం. ఒక చైతన్య BCom స్టూడెంట్, అతను ఎప్పుడో స్టూడెంట్, తర్వాత రాజ్ కుమార్ BJC స్టూడెంట్, తర్వాత అదే విధంగా అంటే గ్యాప్ ఉన్నా పర్వాలేదు అని చెప్పాం లాస్ట్ ఇంటర్వ్యూస్లో. దానికి నాగార్జున అని చూపించాం. 2012లో పాస్ అయ్యాడు, 2022లో ఫ్రెషర్గా జాబ్ కొట్టాడు. సో ఇది అన్నట్టు దీనికి ఎలిజిబిలిటీ డిగ్రీ ఉంటే చాలు, ఒక 10-12 ఏళ్ళు గ్యాప్ ఉన్నా పర్వాలేదు. ఇది మనం చేస్తుంది ఫ్రెషర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. 2.4 LPA టు 4 lakhs LPA వరకు మనం ప్లేస్మెంట్ చేపిస్తున్నాం ఫ్రెషర్స్కి. ఎంత గ్యాప్ ఉన్నా పర్వాలేదు, ఒక డిగ్రీ ఉంటే చాలు. మెయిన్ ఏంటంటే స్టూడెంట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ప్రాబ్లం లేదు, తెలుగు మీడియం అయినా పర్వాలేదు, ఏం కాదు. 90% వాళ్ళే ఉన్నారు మన బ్యాచ్లో. మీరు చూస్తున్నారు కదా. అయితే ఈ కమిట్మెంట్, డెడికేషన్, తపన, నేను జాబ్ కొట్టాలి, వచ్చిన జాబ్తోనే వెళ్తా ఇంటికి అన్న ఆ కసి ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎంతో 10 ఏళ్ళు అవుతుంటుంది పెళ్ళి అయ్యి, వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఇప్పుడు పిల్లలు అంతా సెటిల్ అవుతారు, బెస్ట్ ఇది. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తారు, ఒక 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, వాళ్ళు బ్యాంక్ జాబ్స్ ట్రై చేసిన వీళ్ళందరూ మనకి ఇప్పుడు మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిగ్రీలు ఎప్పుడో చేసి, ఇంజనీరింగ్లో డిగ్రీలు చేసి ఖాళీ జాబ్ లేక ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ దే కెన్ చూస్ దిస్ కోర్స్. అండ్ ద టైమింగ్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇది 9 o'clockకి రావాలి, 9 గంటలకు రావాలి. 9 గంటలకి 5 నిమిషాలు లేట్ వచ్చినా కానీ కంపల్సరీగా నిలబెడతాం. అవునండి, నిలబెడతాము. కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత పంపిస్తాం. మామూలుగా అయితే డే అంతా నిలబెట్టాలనేది నా కాన్సెప్ట్. క్లాస్ అయితే గ్యారంటీగా ఉంటుంది. 9 o'clock రాగానే వాళ్ళు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, మా స్టాఫ్కు ఫోన్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో తర్వాత అటెండెన్స్, థంబ్నెయిల్ అటెండెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజు రాలేదు అంటే పర్టికులర్ టైం కల్లా SMS వాళ్ళ పేరెంట్కి వెళ్ళిపోయేటట్టు అది ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం, ఇంతకుముందు లేదు. ఇప్పటివరకు ఏంటంటే మాన్యువల్ అటెండెన్స్, స్టాఫ్ కాల్ చేస్తారు అన్నట్టు, ఎవరు రాలేదు వాళ్ళ పేరెంట్కి వెళ్తుంది. మేము ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ నెంబరు, వాళ్ళ పేరెంట్ నెంబరు, వాళ్ళ నైబర్ నెంబర్ కూడా తీసుకుంటాం. అదెందుకు నైబర్ నెంబర్ ఎందుకంటే స్టూడెంట్ రాలేదు, స్టూడెంట్కి ఫోన్ చేస్తే స్టూడెంట్ ఎత్తాడు, పేరెంట్కి కూడా ఏదో చెప్తాడు, వాళ్ళు ఎత్తకపోవచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ రావట్లే, మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఎత్తలే,
వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తుంటే కట్ అవుతుంది కాల్. కాల్ రిజెక్ట్ లిస్ట్లో పెట్టినట్టున్నారు. వాళ్ళ ఫాదర్ ఫోన్లో మా యొక్క పర్సన్ ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో అటెండెన్స్ తీసుకునే ఎంప్లాయీ నెంబర్ని బ్లాక్ చేశారు. అది తెలియదు, ఫాదర్కి అయితే తెలియదు. పాపం. మాకెందుకో డౌట్ వచ్చి మా ఎంప్లాయీ ఇంకో నెంబర్ నుంచి చేస్తే వాళ్ళ ఫాదర్ ఎత్తాడు. మీరు ఎప్పుడు కాల్ చేశారు నాకు అంటుండే ఆయన. సో అప్పుడు ఒకసారి చెక్ చేయండి అంటే అది బ్లాక్డ్ ఉంది, అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకనే నైబర్ నెంబర్ పెట్టుకుంటాం. నైబర్ నెంబర్ పెట్టుకుని నైబర్కి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, పక్కింటి వాళ్ళ గురించి ఫోన్ వస్తే ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్పాట్ వస్తుంది, వెళ్ళిపోతుంది. సో దట్ అప్పుడు మనకు కూడా ఏంటంటే ఒక వీళ్ళకి అలర్ట్ అవుతారు, పక్కలో తెలిస్తే బాగుండదు ఇట్లా. ఇది అన్నీ కొన్ని ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇదే ప్రాబ్లం, అందరు ఫీజు కడతారు కానీ పంక్చువాలిటీ ఉండదు, రెగ్యులారిటీ మిస్ అవుతారు. దీనికోసమే మేము ఒక 2-3 స్టాఫ్ అదే పని, రాని వాళ్ళు అటెండెన్స్ తీసుకోవటం, లేట్గా వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ నా దగ్గరికి తీసుకురావటం, నిన్న రాని వాళ్ళందరిది ఒక బ్యాచ్ అది ఉంటుంది. ఫోన్ కలెక్షన్, ఫోన్స్ అన్నీ తీసుకొని లాకర్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈవినింగ్ 6 to 6:30 మధ్యలో అంత క్లాస్ అయినాక మళ్ళీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మధ్యలో 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అందరు అక్కడే లంచ్ తెచ్చుకొని తింటారు. కొంతమంది పక్క హాస్టల్స్కి వెళ్తారు. 9 to 1 అండ్ 2 to 6:30 వరకు రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. అందులో కొంత లైవ్ సెషన్ నడుస్తుంటాయి, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, వీడియో ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం. సో దాని మీద యాక్టివిటీస్ చేపిస్తాం. సెల్ఫ్ లెర్నింగ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే అన్ని టాపిక్స్ లైవ్ చెప్పాలనుకుంటారు స్టూడెంట్స్. లైవ్ చెప్పటం వల్ల కాలయాపన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ కంప్లీట్గా ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయిపోతాడు. ఈ డిపెండెన్సీ అనేది ఏమవుతుంది అంటే రేపు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి నేర్చుకొని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సంథింగ్ కొత్త సబ్జెక్ట్ని ఏదో అప్డేట్ అవ్వమంటారు, ఒక టైం ఇస్తారు. ఆ టైంలో ఇక్కడ మనకి ఓన్లీ స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడ్డ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక కంగారు పడతాడు. అందుకని ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ప్లస్ డైలీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈరోజు చదువుకున్న పాఠం మీద రేపు మాక్ ఇంటర్వ్యూ, రేపు చదువుకున్న పాఠం మీద ఎల్లుండి మాక్ ఇంటర్వ్యూ, ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటికి 6:30కి పంపిస్తాం. ఆల్మోస్ట్ 7 అవుతుంది బయటికి వెళ్ళిపోయేటానికి. మళ్ళీ 7 to 9 టైం వాళ్ళకి. 9 o'clockకి మళ్ళీ ఆన్లైన్లో లాగిన్ చేపిస్తాం. 9 to 11 ఆన్లైన్లో ల్యాబ్ చేపిస్తాం. మళ్ళీ పొద్దున్న 9కి రావాలి. ఫోన్ ఒక్కటి చాలా రిజల్ట్ ఇస్తుంది. ఫోన్ తీసుకోన్న ముందు ఎలా ఉండేదంటే స్టూడెంట్ వచ్చేవాడు 9కి కనపడేవాడు, 2-3 hours నుంచి తగ్గుతుండేది స్ట్రెంత్. మనం చూడలేం కదా. సో ఈ ఫోన్ తీసుకోవటం వల్ల ఇప్పుడు మనిషికి ఏంది, ఫోన్ వదిలిపెట్టయితే పోడు. ఫోన్ ముందు ఇవ్వం. 6:30కి అంత సెషన్స్ అయినాకనే ఫోన్లు ఇస్తాం. ఎంతో ఎమర్జెన్సీ ఏదైనా పేరెంట్ చేసేది ఉంటే మా నెంబర్ ఉంటుంది ఒకటి, మా స్టాఫ్లో ఒక 2 నెంబర్స్ ఉంటాయి, దానికి వాళ్ళు పేరెంట్ చేయొచ్చు. మేము కూడా ఫోన్ ఇస్తాం మాట్లాడుకుంటా అంటే, మా ముందు మాట్లాడుకోవాలి అంతే, ఎవరికన్నా చేసుకొని ఫోను అంతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ లాట్. ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు తెలిసినంత వరకు ఎక్కువ టైము స్టూడెంట్కి ఏదైనా వేస్ట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. సో దాన్ని కట్ చేసి పడేసాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. సెకండ్ ఏంటంటే టాస్క్లు ఇస్తాము. లైవ్ క్లాస్ చెప్పినప్పుడు టాస్క్ ఇస్తాం, రేపు చెక్ చేస్తాను టాస్క్ చెకింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఒక 10 ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇస్తాం. 10 ఇక్కడ నా ట్రైనింగ్లో నేను చెప్పేది చాలా తక్కువ, నేను వాళ్ళతో చేపించేది ఎక్కువ ఉంటుంది. నేను అంటే టీచర్ కష్టపడటం కాదు, స్టూడెంట్తో కష్టపడేటట్టు చేయాలి. సో జనరల్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఒక నార్మల్ టీచర్ ఏం చేస్తాడంటే తన ఎక్స్ప్లెనేషన్తో క్లారిటీ ఇస్తాడు. ఒక గుడ్ టీచర్ ఏం చేస్తాడంటే స్టూడెంట్ని ఆలోచింపజేసి క్లారిటీ తెప్పించాడు. దానివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ కష్టపడతాడు. స్టూడెంట్ కష్టపడాలి, స్టూడెంట్ కష్టపడితేనే రేపు స్టూడెంట్ జాబ్ చేయగలుగుతాడు. టీచర్ కష్టపడటం అనేది కొంత స్థాయి వరకే. సో స్టూడెంట్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది ఆలోచించాలి. సో 24/7 స్టూడెంట్ మైండ్లో మనమే ఉండాలి, సబ్జెక్టు ఇన్స్టిట్యూటే ఉండాలి, వేరేది రావద్దు. అంటే వీ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్ విత్ వాట్ సబ్జెక్ట్. అండ్ ఈరోజు ప్రిపేర్ అయిందంతా కూడా నెక్స్ట్ డే దే హ్యావ్ టు డెలివర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యాకల్టీ. మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కోడింగ్ స్కిల్స్ మీద మీ కాన్సన్ట్రేషను. సెకండ్ ఈ మాక్ వల్ల ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. స్టూడెంట్కి ఎంతెంతో సబ్జెక్ట్ నేర్పుతాము, మనం ఏమి లైక్ వి విల్ నాట్ డూ ఎనీ మార్క్స్ ఏం చేయకుండా లాస్ట్లో
వీళ్ళని డైరెక్ట్ మన కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమైతే వాళ్ళు మాట్లాడలేరు. సో ఇది ఈరోజు జాయిన్ అయిన స్టూడెంట్కి నెక్స్ట్ డే మాకు ఉంటుంది. ఈరోజు అడ్మిషన్ వస్తే నెక్స్ట్ డే మాకు. సో డే 1 నుంచి వాళ్ళు మాకు అటెండ్ అవ్వటం వల్ల వాళ్ళ ఇంటర్వ్యూ స్కిల్స్ పెరుగుతాయి, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ మల్టిపుల్ కోడింగ్ టాస్క్లు ఇస్తాం. చిన్న మొదలు పెడతాం. 1 లైన్ 2 లైన్ కోడింగ్ నుంచి ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ వరకు తీసుకెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి టాస్క్ డెవలప్మెంట్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ వీ ఫాలో. అండ్ సడన్ ఎగ్జామ్స్ ఉంటాయి. సడన్గా ఎగ్జామ్స్ ఉంటాయి, సడన్ టెస్ట్లు ఉంటాయి. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు క్లాస్ చెప్తాం, 3 o'clock క్లాస్ అంటాం. 3 o'clock క్లాస్ మంచిగా కూర్చొని విందామని వస్తారు. ఆన్ ద స్పాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ క్లాస్ ఒక గంట చెప్తాం. గంట చెప్పిన తర్వాత ఆన్ ద స్పాట్ సిస్టమ్స్ ఓపెన్ చేసి టాస్క్లు ఇస్తాను, మెషిన్ టెస్ట్లు. ఇమీడియట్ టాస్క్ చేయాలి, ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించాలి. సో అంతకుముందు వరకు వాళ్ళు ప్రాపర్గా లేకపోతే డెఫినెట్గా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అక్కడ కరెక్ట్. ర్యాండమ్ చెక్ చేస్తాం. 200 మంది ఉన్నా కానీ అక్కడ ఇక్కడ ఎప్పుడు ఎవరిని పిలుస్తామో తెలియదు. సడన్గా స్టూడెంట్ డయాస్ మీద పిలుస్తాం, మైక్ పెడతాం. ఇప్పటివరకు చెప్పింది చెప్పమంటాం, చాలదా? కరెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ వీ ఫాలో అండ్ ఇట్ హెల్ప్స్ లాట్. అండ్ దట్స్ ద రీజన్. అందువల్లనే ఇంతమందికి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ గ్యాప్లు ఉన్నా ఏదున్నా కానీ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కోర్సులో జాయిన్ అయ్యే స్టూడెంట్కి కావాల్సింది ఓపిక, ఇంట్రెస్ట్, అవసరం. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే సక్సెస్ అవుతాం. అవును సార్. సో దీంట్లో ఈ ప్రాసెస్లో మాకు స్టూడెంట్కి కూడా ఎట్లా చేస్తామంటే 3 months కంటిన్యూషన్ ట్రైనింగ్లో వెళ్ళిపోతాడు. 4th monthలో వి మేక్ దెమ్ టు గో ఫర్ ఇంటర్వ్యూస్. 4వ నెలలో వాళ్ళ సిలబస్ని బట్టి ఇంటర్వ్యూ బ్యాచ్ అని తయారు చేస్తాం. 20 మందిని తయారు చేస్తాం, 10 మందిని తయారు చేసినాక వీళ్ళకి ఇంటర్వ్యూలకు పంపించే ముందు మళ్ళీ మేము ఒక 20 రోజులు ఫుల్ సబ్జెక్ట్ మీద మాకులు చేస్తాం. కంప్లీట్ ఎవ్రీ డే మాకు ఉంటుంది. వాళ్ళకి ఇది సెపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఈ 15 నుంచి 30 రోజులు వీళ్ళకి మాక్ చేయటం వల్ల, కంప్లీట్ టాపిక్స్ మీద మాక్ చేయటం వల్ల వాళ్ళకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్ ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి 2 లేదా 3 ఇంటర్వ్యూలు, 4 ఇంటర్వ్యూలలో జాబ్ రావటం ఈజీ అవుతుంది. రైట్. ఇది ఈ యాక్టివిటీ బాగా హెల్ప్ అవుతుంది. సార్ ఖచ్చితంగా డిగ్రీ ఉండాలా, లేకపోతే 10th ఇంటర్మీడియట్ కూడా ఇవి నేర్చుకునే అవకాశం? 10th ఇంటర్మీడియట్ వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు, కానీ వాళ్ళకి ఏంటంటే జాబ్కి పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కంపల్సరీగా 99% కంపెనీస్ ఏదో ఒక డిగ్రీ అడుగుతారు. అకాడమిక్ పరంగా డిగ్రీ ఉండాలి అని అడుగుతారు. డిగ్రీ లేకపోతే 90% కాదు 95% కంపెనీస్లో అవకాశం ఉండదు. బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి